వరి గూడా ఒక గడ్డి జాతికి సంబంధించిన ఆహార ధాన్యమైన పంట కాబట్టి, చాలా వరకు ఈ వరిలో గడ్డి జాతికి సంబంధించిన కలుపు, అదేవిధంగా మనకు తుంగ జాతికి సంబంధించి, ప్రత్యేకించి తుంగ జాతికి సంబంధించిన కలుపు, అదేవిధంగా వెడల్పాకు జాతికి సంబంధించిన కలుపు, అందులో ఏకవార్షిక గడ్డి, బహువార్షిక గడ్డి, రకరకాల కలుపు జాతులనేటివి ఉన్నాయన్నమాట. సో, ముఖ్యంగా మనకు కలుపులో అంటే మనకు గమనించినట్టయితే ఈ గడ్డి జాతికి సంబంధించిన ఊ ఊ ఊద గాని, ఒడిపిలి గాని, తోణంగి గాని, అదేవిధంగా నక్షత్ర గడ్డి గాని, ఇవన్నీ మనకు వచ్చే గడ్డి జాతి కలుపు. అదేవిధంగా తుంగలో మనం చూసుకున్నట్టయితే తుంగలో 2 రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆరుతడి విధానంలో పండించే తుంగలో సైపరస్ రొటాండస్ అని అంటారు. తుంగ అంటారు. అంటే నార్మల్‌గా తుంగ అంటారు. అదేవిధంగా నీటిలో పండించే అంటే ఆరుతడి కాకుండా నీరు బెట్టి దమ్ము చేసి పండించే పొలంలో మనకు సైపరస్ ఇరియా గానీ, సైపరస్ డిఫార్మిస్ గానీ, అంటే నీటి తుంగ గానీ, బ్రహ్మతుంగ గానీ, అదేవిధంగా రాకాసి తుంగ గానీ, అదేవిధంగా అల్లిగడ్డి గానీ, ఈ రకరకాల తుంగలు మనకొచ్చే అవకాశం ఉంటది. ఈ మధ్య కాలంలో తుంగతో వచ్చే బెడద ఈ వరిలో చాలా ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాము. తర్వాత ఇంకోటి వెడల్పాకు జాతికి సంబంధించింది గుంటె గలవరాకు గానీ, అదేవిధంగా అమృత కాడ గానీ, అదేవిధంగా నేల ఉసిరి గానీ, రకరకాల ఆహ్, ఆహ్, ఆ స్థానాన్ని బట్టి, ఆ ప్రదేశాన్ని బట్టి రకరకాల కలుపు అనేది మనకు ఈ వరిలో మనకు కనబడుతుంది. ఎందుకంటే వరి గూడా మనకు ఒకటే విధంగా సాగవ్వడం జరగదు. వరి మనకు ముఖ్యంగా ఆరుతడి విధానంలో సాగవుతుంది. అదేవిధంగా మరి దమ్ము చేసిన పొలంలో సాగవుతుంది. అదేవిధంగా నేరుగా విత్తే విధంగా సాగవుతుంది. ఈ విధంగా మనకు రకరకాలుగా వరి సాగవడం ద్వారా కలుపు కూడా ఆ సాగు విధానాన్ని బట్టి రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది.